మాత్రం రాజీనామా చేయను, ఏం చేస్తారు చేసుకోండి పోండి అనలేదే జగను. ఏం చేశాడు? రాజీనామా చేసి వాళ్ళ అమ్మ చేత కూడా రాజీనామా చేయించి వాళ్ళ అమ్మని పులివెందులో నుంచో పెట్టి తన కడప పార్లమెంట్ నుంచి ఉన్నాడు. భారీ మెజార్టీతో గెలిచాడు. ఏది? కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్, 2 చోట్ల అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండగా 4 ఏళ్ల ముందు బయటకు వచ్చి మొండిగా నిలబడి తను గెలిచి వాళ్ళ అమ్మని గెలిపించుకుని ఓ సవాలు విసరగలిగాడు. ఆ మొండితనం ఉన్నటువంటి వ్యక్తితో కంపేర్ చేస్తే అట్లాగే ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు ఫస్ట్ ట్రిప్ 67 సీట్లతో. అయినా పరిమితం అవడం ఏం కాదు, నేను మళ్ళీ గెలుస్తానన్నటువంటి కసితో 2వ రోజు నుంచి బిగిన్ చేశాడు. 23 మంది ఎమ్మెల్యేల లాక్కుని అతను తొక్కవతలు పడేయడానికి చూశారు. కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు, 24 గంటలు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. అంత జరిగినా మనిషి నిలబడ్డాడు, పారిపోలా. సొంత పార్టీ పెట్టుకుని గెలిచి తనని తోసిపడేసినటువంటి కాంగ్రెస్ ని ముంచి నిలబడగలిగాడు. ముంచడం అంటే వాళ్ళు ఏం చేయలే, తిని పార్టీ పెట్టుకుంటే అదే ఖాళీ అయిపోయింది. అంతకు మించి ఇంకేం కావాలి అక్కడ? అదే షర్మిల ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పోరాట యోధురాలు అవుతుంది? ప్రాక్టికల్ గా పార్టీని నమ్ముకున్న వాళ్ళందరినీ గాలికి వదిలేసింది, నమ్ముకున్న వాళ్ళందరినీ